మేడం చెప్పండి, వైసీపీ హయాంలో తిరుమల నెయ్యి కెమికల్స్ తో కల్తీ అయిందని సిబిఐ తేల్చింది. దీనిపై మీ స్పందన? ఇన్ని దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ ఎప్పుడైనా శ్రీవారి ప్రసాదం కల్తీ జరిగిందని వార్తలు విన్నారా? లేదు. ఆఖరికి బ్రిటిషర్ల పాలనలో కూడా మన లడ్డు కల్తీ చేశారనే వార్తలు విన్నారా? లేదు. పరకామణిలో చోరీ జరిగిందని కానీ, 50 కేజీల శ్రీనివాసుడి బంగారం దోపిడీకి గురైందని కానీ, 50 లక్షల భగవద్గీత గ్రంథాల్ని కూడా కుదించి క్యాష్ చేసుకున్నారని ఎక్కడైనా ఎప్పుడైనా విన్నామా? ఒక్క వైసీపీ ప్రభుత్వంలో తప్ప. అంటే మీ ఉద్దేశం? మీకు చిన్న కథ చెప్తా. మీ ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. దొంగలించే క్రమంలో అతను మీకు దొరికిపోయాడు. మానవత దృక్పథంతో మీరు మీ ఇంటికి కాపలాగా అతన్ని పెట్టుకొని ఒక అవకాశం ఇచ్చారు. కానీ బుద్ధి మారని ఆ ప్రబుద్ధుడు మీరిచ్చిన అవకాశాన్ని ఆసరాగా తీసుకొని మీ ఇంటి మొత్తాన్ని దోచేశాడు. ఇందులో మీకు అర్థమైన నీతేంటి? అంటే మనకెంత మంచి మనసున్నా మన ఇంటికి దొంగని కాపలాగా పెట్టుకోకూడదు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పోడాల్సింది పోయి, నాకు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట?